హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇది మార్గశిర మాసం కదా! ఇది మూడో లక్షవారం అండి. ఎప్పుడులాగే ఉదయాన్నే 5 గంటలకు లేచాను. లెగిసి చెట్టుకు పువ్వులుంటే అవి కోసేసుకున్నాననమాట. కోసేసుకున్న తర్వాత ఇలా వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నెలగంట పెట్టారు కదా! నాకు పెద్దగా ముగ్గులేవి రావు. అందుకే యూట్యూబ్‌లో చూసి ముగ్గు పెడుతున్నాననమాట. గీతల ముగ్గే పెట్టాలంటారు కదా! ఇదెందుకో కూడా నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకు నెలగంట పెట్టిన తర్వాత ఇలా గీతల ముగ్గులే పెడతారో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ముగ్గు పెట్టేసుకుంటున్నాను. వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు గుమ్మాలవి తుడుచుకొని తడిగుడ్డది పెట్టుకుంటానమాట. పెద్ద పాపని లేపాను. ఇంకా లేవలేదు. తను బాక్సింగ్ క్లాస్‌కెళ్తదమాట 5 గంటలకే లేచి. ఈరోజు మాత్రం ఇంకా లేవలేదు. చలి కదా! మనమే లెగలేకపోతున్నాం. ఇంక పిల్లలేం లెగుస్తారులెండి. చూసారా బయట ఎంత చీకటిగా ఉందో. 5:30కి ఇలానే ఉంటది. జస్ట్ అలా వాకిలి కడిగి ముగ్గు పెట్టి లోపలికెళ్ళి వచ్చేసరికి మొత్తం వెలుగొచ్చేస్తది. రోజు ఇంతే. అదేంటో అర్థం కాదు. ముగ్గు పెట్టేసుకున్నాను. ఇప్పుడు లెగిసి మళ్ళీ మధ్య మధ్యలో నాకు టైం దొరికినప్పుడల్లా పిల్లల్ని లేపుతూ ఉంటానమాట. పెద్దది క్లాస్‌కెళ్ళాలి కదా! అందుకు. అదే అది క్లాస్‌కెళ్ళనంటే లేపను. క్లాస్‌కెళ్తదంటే మాత్రం లేపుతూ ఉంటానమాట. వెంటనే లేపగానే లేవదు. దానికి చాలా అంటే చాలా నిద్ర ఎక్కువ పాపం. బయట కూడా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు పెట్టేసుకొని లోపలికొచ్చిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకోవాలి. నిన్న సరిగ్గా కెమెరా సెట్ చేయలేదన్నాను కదా! బయట కనిపించట్లేదు అని చెప్పి. ఈరోజు అందుకే నీట్‌గా చూసి పెట్టాను. వాకిలి కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇప్పుడు లోపలికొచ్చి ఇంట్లో పని చూసుకోవడమే. బయట పని అయిపోయింది. నైటు చలి కోసం అని చెప్పి వాటర్‌లో చెయ్యి పెట్టలేక నైట్ గిన్నెలు కొన్నుంటే తోమలేదు. అలానే వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ అవి కూడా తోముకోవాలి. ఫస్ట్ ఇల్లు గుమ్మాలు తుడిచి తడిగుడ్లు పెట్టేద్దామని చెప్పి, ఇంకా గిన్నెలు అలాగే ఉంచి ముందు ఇల్లు తుడిచేస్తున్నాను. ఫస్ట్ ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టేస్తే పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తది నాకు. గిన్నెలు అప్పుడు అలా తోమేసి స్నానంకెళ్దామని చెప్పి, మళ్ళీ మధ్యలో అటెళ్ళినప్పుడు మేఘనాని లేపొచ్చాను. లెగుస్తదది. పాపం టైం చూసుకొని లేవలేక లెగుస్తుంది. ఇల్లు తుడిచేసుకుంటున్నానిప్పుడు. అదిగోండి లేచింది. లెగిసి బ్రష్ చేసేసుకొని అదే రెడీ అయిపోతది. జడ ఒక్కటేయమంటది. అదేసామంటే వెళ్ళిపోతదమాట. ఇల్లంతా తుడిచేసుకుంటున్నాను నేను. చిన్నదాన్ని మాత్రం అప్పుడే లేపను. అది తొందరగా లెగిసి మాత్రం ఏం చెయ్యాలిలే అని చెప్పి 6:30 అలా అయ్యాక లేపుతాను. ఇల్లు తుడిచేసుకున్నాను. తడిగుడ్డ కూడా పెట్టేసుకుంటున్నానమాట. తడిగుడ్డ పని కూడా అయిపోయింది. మేఘన వెళ్ళిపోయిందమాట. దానికి జడ కూడా ఏసేసాను. అదెళ్ళిపోయింది క్లాస్‌కి. తడిగుడ్డ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గిన్నెలు తోముకొని స్నానం చేసి పూజ చేసేసుకోవాలి. చూడండి అప్పుడే వెలుగొచ్చేసింది. ఎంత వెలుగొచ్చిందో మీకు చూపిస్తాను. అదిగో చూసారా? నిన్న నైట్ తోమిన గిన్నెలుంటాయి గదా! అదే సాయంత్రం తోమినవి. మేము అన్నాలు తినడానికి ముందు తోమిన గిన్నెలన్నీ అందులో పెట్టాను కదా! అవన్నీ సర్దేస్తున్నాను ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళీ సింక్‌లో ఉన్నాయి కదా! ఆ గిన్నెలు ఇందులో పెట్టి సందులో పెడతా అనమాట. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెచ్చి ఎక్కడివక్కడ సర్దుతాను. పిల్లల క్యారేజ్ బాక్సులివి. ఇవి అలా ఉంటే మనకి కంగారుగా మనం ఎతికేటప్పుడు ఇబ్బంది పడతామని చెప్పి దేనికవి బాక్సులన్నీ సెట్ చేసి నేను కింద ఒక ర్యాక్ ఉంటది అందులో పెట్టేసుకుంటాను. మనకి ఈజీగా ఉంటది క్యారేజ్ కట్టాలన్నప్పుడు. మనం ఎంత తొందరగా లెగిసి పని చేసినా క్యారేజ్ అప్పుడు కంగారే గదా! నాలా కంగారు పడేవాళ్ళు ఎంతమందున్నారు. అదే సర్దేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాననమాట. నైటే తోమేసుకుంటేనే ఉదయం చాలా పని తగ్గినట్టు అనిపిస్తది నాకు. అనుకుంటాం కానీ, ఒక్కొక్కసారి ఇంతే. ఆ నీటిలో చేయి పెట్టడానికి భయపడే నేను నైట్ తోమట్లేదు. మళ్ళీ చేతులన్నీ చాలా చల్లగా అవుతాయి. అసలే చలేసేస్తుంది. మళ్ళీ తొందరగా నిద్ర పట్టదని చెప్పి, నేను తోమకుండానే పడుకుండిపోయాను నైటు. అందుకే ఇప్పుడు తోమేస్తున్నాను. మళ్ళీ దేవుడి సామాన్లవి తోమాలి కదా! స్నానం చేసిన తర్వాత ఎంగిలి గిన్నెలుంటే బాగోదని చెప్పి, ఇప్పుడే తోమేసుకుంటున్నాను. ఇవన్నీ క్యారేజ్ బాక్సులమాట. నిన్న మా స్వామి ఆళ్ళు పట్టుకెళ్లారు కదా! అవి. నీట్‌గా కడిగేసి పెట్టేసుకొని మళ్ళీ తోమేస్తున్నానవి.
ఇవి ఎక్కడివక్కడ పెట్టేసి కౌంటర్ టాప్ ఒక్కసారి క్లీన్ చేసేసుకొని స్నానంకెళ్ళొచ్చేసి పూజ చేసుకోవడమే. పూజ అయిపోయిందంటే అప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా దీక్షిత, దీక్షిత అని పిలుస్తూనే ఉంటాను మా చిన్నమ్మాయిని. ఎన్నో సార్లు లేపితే లాస్ట్‌లో ఒకసారి గట్టిగా లేపిన తర్వాత అప్పుడు లెగుస్తది. అక్కడ వాటర్ అంతా ఉండిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు సింక్ దగ్గర. ఈసారి చిన్నది వైపర్ ఉంటది కదా! అది తెచ్చుకోవాలి. బయట షాపింగ్‌కెళ్తాం కదా! అప్పుడు. నేను అదేంటో ముందు చాలా అనుకుంటాను. కానీ కరెక్ట్‌గా షాపింగ్‌కెళ్ళినప్పుడు ఏదనుకోని ఎళ్తానో అదే మర్చిపోయి మిగిలినవన్నీ కొంతేస్తాను. నాలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను మాత్రం అంతే. 10 వస్తువులనుకుంటే కనీసం ఒక రెండైనా మర్చిపోతాను. అదే నా స్పెషాలిటీ. స్నానం చేసొచ్చేసాను ఇక్కడ పనయిపోయిన తర్వాత. పూజ గదిలో నిర్మాల్యం మొత్తం తీసేస్తున్నాననమాట. శివలింగం ఉందని చెప్పాను కదా! అందులో వాటర్ తీసేసి మళ్ళీ ఫిల్ చేసి పెట్టాను. ఇక్కడ మాట్లాడుతున్నాను చూసారా? మా చిన్నమ్మాయి లెగిసిపోయిందనమాట. అది లెగిస్తే నా వెనకాలే తిరుగుతూ ఉంటది. నేనెక్కడుంటే అక్కడే ఉంటది లేసిన దగ్గర నుంచి. లెగిసే అంతవరకే ప్రశాంతతగా ఉంటది. లెగిసిందంటే ఏదో క్వెషన్ అడుగుతూనే ఉంటది వెనకాల వెనకాల తిరుగుతూ. అన్నిటికి బొట్లవి పెట్టుకొని పువ్వులతో అలంకరించేసుకుంటున్నాననమాట. పూజ గదిలో అది. ప్రసాదం చేద్దామని అనుకున్నాను ఈరోజు. కానీ ప్రసాదం ఏమీ చేయలేదు. రేపు శుక్రవారం కదా! రేపు చేద్దామని చెప్పి ఈరోజు పళ్ళవే పెట్టేశాను. ప్రసాదం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. లేట్ అయిపోతుంది అనిపించింది నాకు. అందుకే మామూలుగానే దీపం పెట్టేసుకుంటున్నాను. ఈరోజు దీపం పెట్టుకునేసరికి మా స్వామి, మా మేఘన బాక్సింగ్‌కెళ్ళిందన్నాను కదా! తీసుకొని వచ్చేసారు. 7:30 అయిపోయింది అప్పటికే. తొందరగా క్యారేజ్ కట్టాలి. అదిగోండి చిన్నమ్మగారు స్నానం చేసి వచ్చేసింది. హాయ్ చెప్పింది మీకు చూసారా? ఇంక నా పక్కనే తిరుగుతది. దానికి ఎప్పుడెప్పటి నుంచో ఉన్న డౌట్‌లన్నీ ఉదయాన్నే ఎలా డౌట్‌లొస్తాయో నాకు అర్థం కాదు. లేవగానే స్టార్ట్ చేస్తది. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటది. అక్కడక్కడే తిరుగుతది. తనకక్కడ ఏ పని లేకపోయినా తిరుగుతది. అదిగో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటది అలాగా. ఏదో దానికి సమాధానం దాంతో ఏదో మాట్లాడుతున్నానక్కడ. పూజ గది మొత్తం ఈరోజు చూపిస్తాను. అది స్టాండ్‌కి ఫోన్ సెట్ చేశాననమాట. అంతకు మించి కనిపించట్లేదు క్లియర్‌గా. ఎవరైనా ఫోన్ పట్టుకునే వాళ్ళుంటే క్లియర్‌గా కనిపిస్తది. కానీ ఇంకా అప్పటికి పిల్లలు లేవరు కదా! పడుకొని. ఉదయాన్నే ఎవరు పట్టుకుంటారని చెప్పి నేనే అలా స్టాండ్‌కి పెట్టేసి వీడియో తీస్తున్నాననమాట. ఈ టైంకొచ్చేసారు. మా అమ్మాయి, మా స్వామి కూడా వచ్చేసారు. హారతిస్తున్నాను వాళ్ళకి. అదిగోండి వచ్చి ఎక్కిరిస్తుంది కదా! మా పెద్ద పాప అమ్మాయి. ఇప్పుడు తన స్నానంకెళ్ళిపోతది నా పూజ అయిపోయిన తర్వాత. నేను వంట చేసుకుంటూ ఉంటాను. వంట చేస్తూ మధ్యలో పిల్లలకి జడలవి వేసి టిఫిన్ అది తినిపించేసి పంపించాలన్నమాట. ఉదయం అంతా చాలా హడావిడిగా ఉంటది. ఇదిగోండి ఇదే మా పూజ గది. ఇలా అలంకరించి దీపం పెట్టేసుకున్నానన్నమాట ఈరోజు. మా చిన్నమ్మాయి వచ్చి ఇప్పుడేదో చెప్తదంట. ఏం చెప్తుందో తెలుసా? ఇదంతా నేనే చేశాను. మా అమ్మ ఏమీ చేయలేదు అని చెప్తుంది. చాలా వాయిస్ క్లియర్‌గా పడలేదు. అంతా డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పి నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదేదో ప్రాజెక్ట్ స్కూల్‌లో చేయమన్నారంట. నిన్న కూర్చొని చాలా సేపు చేసింది. అది చూపించింది గానీ క్లియర్‌గా కనిపించలేదు ఇందులో. లైటింగ్ ఎక్కువైపోయింది. అది లైట్ కలర్ పేపర్ కదా! అందుకే కనిపించలేదు. ఇప్పటిదాకా అదే చెప్పింది. ఇదంతా నేనే సర్దాను. ఇవన్నీ నేనే సర్దాను. మా అమ్మ ఏం చేయలేదని చెప్తుంది. పూజ పని అయిపోయిందండి. ఇప్పుడు వంటగదిలోకెళ్ళి వంట పని చూడాలి. ఫస్ట్ పొయ్యి మీద బియ్యం పెట్టేస్తున్నాను. ఓ పొయ్యి మీద బియ్యం పెట్టేసి పప్పు, చుక్కకూర వండుతున్నాను ఈరోజు. వేరేదేదైనా ఫ్రై చేద్దామని అనుకున్నాను గానీ లేట్ అయిపోయిందని ఇంకేం చేయలేదు. మా స్వామి కూడా ఏం అవసరం లేదులే పప్పు వండేసి అప్పడాలు ఏవైనా ఏపేయమని చెప్పారు. సరేలే మెయిన్ మా పిల్లలకి క్యారేజ్‌కి టైం అయిపోద్దండి. అదే నా భయం. ఓ స్టవ్ మీద బియ్యం పెట్టాను. స్టవ్ మీద టీ పెట్టేస్తున్నానిక్కడ. స్వామి వచ్చారు కదా! తాగుదామని చెప్పి. వాళ్ళకి టైం అయిపోతదనే నా టెన్షన్ అంతా. మళ్ళీ లేట్ అయితే స్కూల్‌లో పిల్లలు ఊరుకోరు కదా! తిడతారని చెప్పి. ఓ పక్క నుంచి మేఘన వచ్చిన దగ్గర నుంచి అరుస్తూనే ఉంటది. అమ్మ నాకు టైం అయిపోతుంది జడలేసే, టైం అయిపోతుంది జడలేసే అంటది. అందుకని ఏది సింపుల్‌గా అయిపోతే అది. మాక్సిమం వంట అయిపోతది. ఎందుకు ఈ 2 రోజుల నుంచి లేట్ అవుతుంది.
రేపటి నుంచి ఎందుకు లేట్ అవుతుందో చూసైనా టైంకి వంట చేసేయాలి. పాపం చాలా కంగారు పడిపోతుంది. ఇదిగోండి పప్పులోకి చుక్కకూర అని చెప్పాను కదా! అది కోసేస్తున్నాను. పప్పు ఇక్కడ కడిగేసుకుంటున్నాను. ఫస్ట్ పూజ చేయడానికెళ్ళినప్పుడే కందిపప్పు నానబెట్టేసానమాట. కాసేపు నానితే ఫాస్ట్‌గా నీట్‌గా ఉడుకుతదని చుక్కకూర కడిగి పెట్టేసుకున్నాను పక్కన. ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్‌లో ఏసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో ఏసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా పప్పులోనే ఏసేస్తున్నాను. అన్నం కూడా అయిపోతుంది ఈ పొయ్యి మీద. ఇది కూడా పొయ్యి మీద పెట్టి పిల్లలకి జడలెయ్యాలి. కొంచెం పసుపు, కొంచెం కారం పప్పులోనే ఏసేస్తున్నాను. సరిపడినన్ని వాటర్ ఎంతెయ్యాలో అంత ఏసేసి మూత పెట్టేస్తున్నాను. ఈలోపు టీ పెట్టాను కదా పొయ్యి మీద అది అయిపోయిందన్నమాట. అది కప్పుల్లో ఏసేసి ఈ పప్పు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఉదయం పూటల ఇంకో 2 స్టవ్‌లుంటే బావుండనిపిస్తది. ఆ కంగారుకి. అయిపోయిందండి. ఇదిగో అప్పడాలు ఏపుదామని చెప్పి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. అది మరిగేలోపు ఇక్కడ క్యారేజ్ కట్టేసుకుంటున్నానమాట. అన్నం వేడిగా ఉంటది కదా! కాసేపు అలా గాలి కారితే బావుంటదని. పప్పు కూడా అయిపోయింది. దానికి తాలింపు కూడా పెట్టేసానమాట. అప్పడాలు ఏపేస్తున్నానిక్కడ. అప్పడాలు ఏపేసి ఇంట్లో పచ్చడుంది. అది పప్పు కట్టేద్దాం ఈ రోజుకని చెప్పి. రేపటి నుంచి ఎందుకు లేట్ అవుతుందో మాత్రం చూడాలి. కొంచెం ఫాస్ట్‌గా పని చేసేసుకుంటే ఈ టైంకి క్యారేజ్ అంతా అయిపోయేది. ఇంత కంగారుగా ఉండేది కాదు. ఎందుకో ఈ 2 రోజుల నుంచి కొంచెం కంగారుగా ఉందన్నమాట. అప్పడాలు ఏపేసుకుంటే క్యారేజీలు కట్టేసి పంపించేయడమే ఇప్పుడు. ఎక్కడోళ్ళు అక్కడికెళ్ళిపోతే అప్పుడు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఇప్పటిదాకా వంట చేసిన గిన్నెలే ఉంటాయింకా. అవి కూడా కడిగేసుకుంటే ఇంక వంటగదిలో పనంతా అయిపోద్ది. ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్నవేవైనా ఉంటే అవి కడిగేసుకుంటే అయిపోతది. పప్పు వండాను కదా! ఇక్కడ క్యారేజీలు కట్టేస్తున్నాను. మా ఆయన గారికి, మా మరిదికి, పిల్లలకి కూడా. ఇక్కడ మాత్రం ఫోన్ పట్టుకుంది మా దీక్షిత అనుకుంటా. అదే వీడియో తీస్తుంది. క్యారేజ్ పని అయిపోయిందండి. ఇప్పుడు ఎవరియి ఆళ్ళకి కట్టేసి నీట్‌గా కవర్లు అవి పెట్టేసి కట్టేయాలి. ఆళ్ళెక్కడోళ్ళు అక్కడికి ఎళ్ళిపోతే అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళెళ్ళిపోయిన తర్వాత కటింగ్ ఏవైనా ఉంటే కట్ చేసేసుకొని మిషన్ తీయాలి. మ్యాక్సిమం నేను నైటే కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు మాలేశారు కాబట్టి 2 పూట్ల కొంచెం పని ఎక్కువుంటుంది. అందుకనే నేను నైట్ కట్ చేయలేకపోతున్నాను. కానీ నైటే కట్ చేసుకుంటే ఉదయం అంత పనుండదు. ఎప్పుడు మనం ఈ పని అయిపోగానే ఈజీగా మిషన్ తీసి కుట్టేసుకోవడానికి అవుతది. లేదంటే అవ్వదు. మళ్ళీ వర్షాలొకటి పడుతున్నాయి కదా! కరెంట్ కూడా తీసేస్తాడు. మా ఇల్లు కొంచెం చీకటిగా ఉంటదన్నమాట. కరెంట్ తీసేస్తే అసలేం కనిపియదు. అదో టెన్షన్ నాకు. పండగలోటి కదా! క్రిస్మస్ అది వస్తుంది. ఎవరి బట్టలు ఆళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ పండగలప్పుడు ఊరుకోరు అందుకని. క్యారేజ్ బాక్సులన్నీ ఇందులో సర్దేస్తున్నాను మా ఆయన గారి బ్యాగ్‌లో. క్యారేజు, వాటర్ బాటిలు, ఇప్పుడు మాలేసుకున్నారు కదా! అందుకని ఆకు అవన్నీ పెట్టేస్తున్నాను. పెట్టేసి క్యారేజ్ కట్టేసి ఉంచేయాలి పక్కన. ఈ పనైతే అయిపోయింది. క్యారేజ్ కట్టే పని అయిపోతే చాలా టెన్షన్ పోద్ది నాకు. ఇదిగోండి మా పిల్లలు వెళ్ళిపోతున్నారు స్కూల్‌కి. వీళ్ళని దింపేసొచ్చి అప్పుడు మళ్ళీ మా స్వామి క్యారేజ్ తీసుకొని ఎళ్తారన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళతోనే ఎళ్ళిపోతారు. ఒక్కోసారి మళ్ళీ వస్తారు. వెళ్ళిపోతున్నారు ఈళ్ళు. ఇదిగోండి మా స్వామి కూడా పనికెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికెళ్ళిపోతే ఉదయం ఉన్న టెన్షన్ అంతా అయిపోయినట్టే. వాళ్ళకి ఆ క్యారేజ్ వచ్చేంత వరకే ఆ టెన్షను కదా! ఇదిగోండి ఈళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికెళ్ళిపోయారు కదా! ఈ బ్లౌజు ఎప్పుడో కట్ చేసి పెట్టుకున్నానండి నాదే. ఇప్పటికైనా కుడదామని అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పటికి కుడతానో అసలు. ఇప్పుడున్న బట్టలు మాత్రం కస్టమర్ ఉన్నాయి. అవి కట్ చేసి ఈరోజు స్టార్ట్ చేసి ఇచ్చేయాలి ఆళ్ళకి. అంతేనండి ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్.